న్యూస్ ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు పొందిన 410 మందిని తొలగించింది. మరో 200 మంది ప్రొఫైల్స్ పరిశీలిస్తున్నామని తెలిపింది. రామ్ గోపాల్ వర్మకు చెల్లించిన డబ్బులకు సంబంధించి నోటీసు ఇచ్చామని ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి అన్నారు. 15 రోజుల్లోగా డబ్బు చెల్లించాలని ఆయన కోరారు. ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ని ప్రక్షాళన చేసే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. 2019-2024 మధ్య వైసీపీ హయాంలో వందల సంఖ్యలో అక్రమ నియామకాలు జరిగాయని ఆ సంస్థ చెబుతోంది. అనధికారికంగా కొనసాగుతున్న 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జీవీ రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వంలో నేతల సిఫారసులతో అడ్డగోలు రిక్రూట్మెంట్స్ జరిగాయన్నారు. అవసరానికి మించి ఉద్యోగులను నియమించారని, అలా వచ్చిన వారిని తొలగిస్తున్నామని జీవీ రెడ్డి తెలిపారు. చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మొత్తం ఉన్న ఎంప్లాయీస్ 410 మందిని తొలగించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన బ్యాక్ ఎండ్ ప్రాసెస్, లీగల్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళని ఎగ్జిట్ ఫార్మాలిటీస్ అంటారు. అంటే తీయటం అంటే ఏదో అడ్డగోలు ఈ రోజు సాయంత్రం నుంచి రావద్దని చెప్పడం కాదు నా ఉద్దేశం. 410 మందిని తొలగిస్తాము. కాకపోతే ఆ తొలగించే ప్రాసెస్లో లీగల్ ఇష్యూస్ ఏమన్నా అవన్నీ కూడా ఫాలో అవుతాము. ఎగ్జిట్ ఫార్మాలిటీస్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఒకవేళ ప్రాపర్గా జాయిన్ అయినంటే వాళ్ళకి రిలీవింగ్ లెటర్స్ ఇవ్వడం కావచ్చు. అడ్డగోలుగా జరిగిన నియామకాల వల్ల సంస్థ నెలకు 4 కోట్ల రూపాయలు చెల్లించాల్సి రావడంతో పాటు సంస్థ దివాలా అంచున ఉందన్నారు ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి. రామ్ గోపాల్ వర్మకు చెల్లించిన 1,15,00,000 అంశంపై నోటీసు ఇచ్చామని, 15 రోజుల్లోగా డబ్బు చెల్లించాలని ఆయన్ని కోరినట్టు తెలిపారు. కుట్రలో భాగంగా మరో 10 నుంచి 15 సినిమాలు చంద్రబాబుకు వ్యతిరేకంగా చెయ్యాలని ఆ రోజు ప్లాన్ చేశారని తెలిపారు. వాళ్లకు 15 రోజులు టైం ఇచ్చినాము. ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే డెఫినెట్గా మేము నోటీసులు ఏం చెప్పాం దాని ప్రకారం విల్ డూ దట్ ప్రాసెస్. డ్యూ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మిగతా మేమే డైరెక్ట్ కేసు యాక్చువల్గా దట్స్ ఎ ఫిట్ కేస్ ఫర్ ఫైల్ ఎఫ్ఐఆర్. యాక్చువల్గా చెప్పాలంటే వర్మ గారి విషయంలో కొల్యూజన్ ఉంది, రామ్ గోపాల్ కొల్యూజన్ ఉంది. అధికారులు కావచ్చు, ఆయన కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, కుట్రలో భాగంగా కొల్యూడయ్యి ఆ డబ్బులు సేకరణ చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఆ రోజు ఇంకా ఏదో ఒక 10-15 సినిమాలు ప్లాన్ చేశారంట. ఏది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వ్యతిరేకంగా వాళ్ళ క్యారెక్టర్ని కించపరుస్తూ ప్రభుత్వ ధనంతో సినిమాలు తీసి కించపరచాలని కూడా ప్లానింగ్ ఉందంట. ఫైబర్ నెట్ కోసం గత ప్రభుత్వం 1,200 కోట్ల రూపాయలు అప్పులు చేయడమే కాకుండా బకాయిలు కూడా పెట్టిందన్నారు జీవీ రెడ్డి. జాయిన్ అయిన వారిలో కొందరు సంస్థ కోసం పని చేయకుండా వైసీపీ ఎమ్మెల్యేల ఇంట్లో డ్రైవర్గాను, పార్లమెంటు సభ్యుల వంట మనుషులుగాను పనిచేశారని అన్నారు. సరైన పద్ధతిలో ఉద్యోగంలో చేరితే బాధ్యత ఉండేదని, కానీ అలా జరగలేదని ఆయన చెప్పుకొచ్చారు.